అకాల వర్షాల వల్ల రైతులు దళారులకు ధాన్యం అమ్ముకోవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గుంటూరు జిల్లా కొల్లిపరం మండలం శివలూరులో 580 బస్తాల ధాన్యం తరలింపునకు సిద్ధంగా ఉన్న కూలీలు లేరని అధికారులు పక్కన పెట్టారు. విషయం తెలుసుకున్న మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించారు. కలెక్టర్ ఆదేశాలతో పంటను జన సైనికుల సహాయంతో లారీల ద్వారా తరలించారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తుందని మంత్రి వెల్లడించారు. వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం 5,800 మెట్రిక్ టన్నులు, అంటే 10 రెట్లు ఎక్కువ మనం కొనుగోలు చేసాం. వాళ్ళు ఇచ్చింది 10 కోట్ల రూపాయలు అయితే మనం ఇచ్చింది 106 కోట్ల రూపాయలు. సో ఆ విధంగా ప్రతి సందర్భంలో మేము కోరుకునేది ఏంటంటే ఇది మా బాధ్యత. ప్రతి రైతుని ఆదుకునే విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది. ఎంత ఆలస్యమైనా ఎంత ఇబ్బంది అయినా రైతు మాత్రం ఈ అకాల వర్షాల వలన కొంచెం ఇబ్బంది పడి లోకల్ గా ఉన్న కొంతమంది దళారులు వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తున్న రేట్లకి దయచేసి అమ్మబాకండి. ప్రభుత్వం మీకు ఇచ్చే ఈ భరోసా నిండు మనసుతోటి మీరు స్వీకరించండి. 1,792 రూపాయలు మీకు ఖచ్చితంగా మేము ధాన్యం కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేయడమే కాదు, కొనుగోలు చేసిన 5-6 గంటల్లోనే మీ బ్యాంక్ అకౌంట్ లో మేము డబ్బులు జమ చేస్తాం.